జగన్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. చంద్రబాబు నాయుడుని అందరూ కోరుకుంటున్నారు. ఇది ప్రస్తుతం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ, ఏబిఎన్, ఈటీవీ మనల్ని నమ్మించాలని చూస్తుంది. మేబీ నిజమో కాదు రేపటి ఎన్నికల తర్వాత తేలుతుంది. అయితే అసలు పాయింట్ ఏంటంటే జగన్ మీద వ్యతిరేకత వచ్చేసింది. బాబు ఈజీగా గెలిచేస్తాడు. 150 సీట్లు వస్తాయి, 160 సీట్లు వస్తాయి. మరి పవన్ కళ్యాణ్ అవసరం ఏంటి? పవన్ కళ్యాణ్ని వెంటపడి తిరగడం ఎందుకు? రెండవది, భారతీయ జనతా పార్టీ కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు? మరోవైపున కమ్యూనిస్టులతో కూడా సంబంధాలు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు ఈజీగా గెలిచేస్తారన్నప్పుడు? వీటన్నిటి తోడు ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. మరి అలాంటి సందర్భంలో ఈ హామీలన్నీ ఎందుకు ఉచితం ఇవ్వటం? ఉచితాలు ఇచ్చినటువంటి జగన్ దుర్మార్గుడైతే అవన్నీ సంక్షేమ పథకాలు అని చెప్పి అతను ఇస్తుంటే తప్పైతే, అంతకంటే సంక్షేమం పేరుతో ఉచితాలు ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని ఎందుకు ఇస్తానంటున్నారు? ఇక్కడ లాజిక్ అందనటువంటి ప్రశ్న ఏంటంటే, జగన్ మీద ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఇన్ని తిప్పలు పడాలా చంద్రబాబు నాయుడు అనేది అర్థం కానటువంటి ప్రశ్న.